నెల్లూరు నగరపాలక సంస్థ పాలనాధిపత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అచ్చిరావడం లేదా? మరోసారి సింహపురి నగరపాలన వైసీపీ చేజారడం ఖాయమైపోయిందా? మొత్తానికి నెల్లూరు నగరపాలక పగ్గాలు పూర్తి మెజార్టీతో టీడీపీ చేతికి చిక్కుతున్నాయన్న వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. సింహపురిలో తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాలే ఈ వ్యాఖ్యలకు ఊతమిస్తున్నాయా? ఇంతకీ నగరపాలక సంస్థ పాలనాధిపత్యం కోసం అధికార పార్టీ చేస్తున్న వ్యూహరచన ఏంటి? అందుకు మారుతున్న సమీకరణాలేంటి? తన చేతుల్లో ఉన్న పాలక వర్గాన్ని వైసీపీ ఎలా చేజార్చుకుంటోంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ రాజకీయాలు సద్దుమణిగినా నెల్లూరులో మాత్రం నిరంతరం వాడీవేడిగా సాగుతూ ఉంటాయి. ప్రజాప్రతినిధుల్లో మూడొంతులు ఫుల్ టైం పొలిటీషియన్స్గా ఉండటం ఒకెత్తైతే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలే ప్రధాన వ్యాపకంగా వ్యవహారంగా ఇక్కడ రాజకీయ కుటుంబీకుల వారసులు నేతలుగా కొనసాగుతున్నారు. ఇందులో ఆనం కుటుంబం 80 ఏళ్ల చరిత్ర కలిగి ఉంటే నల్లపురెడ్లు, నేదురుమల్లి, సోమిరెడ్డి, మేకపాటి కుటుంబాలు కొనసాగుతూ ఉండగా గడిచిన 4 దశాబ్దాల కాలంలో కొత్త జనరేషన్ తెరపైకి వచ్చింది. అందులో ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. ఆది నుంచి ఆనం కుటుంబంతో సఖ్యంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఈ కుటుంబాల మధ్య అంతర్గత వైరం కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎన్నికలు మొదలు కార్పొరేషన్, సహకార, శాసనసభ, పార్లమెంటు వరకు ఎత్తులు పై ఎత్తులతో వీరి రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి. ఇక తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థను కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ అన్ని వ్యూహాలు రచిస్తోంది. 3 ఏళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ నగరపాలక సంస్థలో 54 డివిజన్లలో విజయం సాధించి కార్పొరేషన్ పాలనను సొంతం చేసుకుంది. మొన్నటి ఎన్నికల అనంతరం నెల్లూరు నగరపాలక సంస్థలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సమీకరణలు అంతే స్పీడ్ అందుకున్నాయి. మొన్నటి వరకు వైసీపీ పక్షాన ఉన్న కార్పొరేటర్లు ఎక్కువ మంది ఇప్పుడు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో 54 డివిజన్లు ఉండగా ఇందులో రూరల్లో 26 డివిజన్లు, సిటీలో 28 డివిజన్లున్నాయి. ప్రస్తుతం 35 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక నగరపాలక సంస్థ టీడీపీ వశమయ్యేందుకు మరెంతో దూరంలో లేదు. అంతేకాదు నగరపాలక సంస్థలో ప్రధాన భూమికగా ఉన్న తాజా మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సైతం మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఏపీ రాజధాని విజయవాడలో మంత్రి నారాయణతో దాదాపు 12 మందికి పైగా కార్పొరేటర్లు నుడా మాజీ చైర్మన్ ద్వారకానాథ్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. రూరల్ నియోజకవర్గం వైసీపీ కార్పొరేటర్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గరకు వెళ్లి తాము పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమని రూరల్ టీడీపీ కార్యాలయంలో ప్రకటించారు. తాజాగా మారుతున్న సమీకరణలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థను టీడీపీ కైవసం చేసుకునేందుకు దాదాపు రంగం పూర్తయినట్టుగా భావిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు వైసీపీ పాలనలో ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థ ఇకపై టీడీపీ ఆధీనంలోకి వెళ్లటం ఖాయమైందంటున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పాలకవర్గాలను పరిశీలిస్తే గత 2 దఫాలుగా అధికారం చేజిక్కించుకున్న వైసీపీ సుదీర్ఘకాలం పాలనను కొనసాగించలేకపోయింది. గత 2014లో టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పట్లో వైసీపీ నగరపాలక సంస్థను కైవసం చేసుకుని అబ్దుల్ అజీజ్ వైసీపీ నుంచి మేయర్ అయ్యారు. ఆపై జరిగిన రాజకీయ మార్పులు, సమీకరణాల నేపథ్యంలో అబ్దుల్లా, పలువురు కార్పొరేటర్లు టీడీపీలోకి చేరటంతో చేతికందిన నగరపాలక సంస్థ కాస్త వైసీపీకి చేజారింది. ఇక 3 ఏళ్ల క్రితం ఇదే తరహాలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. 2014-2024 ఎన్నికల నేపథ్యం, తాజా పరిణామాలు గమనించినట్లయితే నెల్లూరు నగరపాలక సంస్థ పాలన వైసీపీకి అచ్చిరావటం లేదన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. మరి ఈ అభిప్రాయాన్ని వైసీపీ నేతలు నిజం చేస్తారా, లేక తమ చేతుల్లోనే ఉన్న పగ్గాలను అవతలి పక్షానికి అప్పగించి పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తారా?